శ్రమశక్తి అవార్డు గ్రహీత చిలుకూరు స్వామిని ఘనంగా సన్మానించిన బీఆర్ఎస్ శ్రేణులు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం షారాజపేట గ్రామస్తుడైన రాష్ట్ర ప్రభుత్వంచే శ్రమశక్తి అవార్డు గ్రహీత డాక్టర్ చిలుకూరి స్వామిని బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కొల్లూరు కేసీఆర్ ఫంక్షన్ హాల్లో ఘనంగా సన్మానించారు. ముందుగా గొంగిడి సునీత మహేందర్ రెడ్డి చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా ఆలేరు మాజీ శాసనసభ్యులు గొంగిడి సునీత, మాజీ డీసీసీపీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డిలు మాట్లాడుతూ కష్టపడి ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకొని రైల్వే ఉద్యోగిగా పనిచేస్తూ కార్మికులకు అండగా సికింద్రాబాద్ జోనల్ అధ్యక్షుడిగా అనునిత్యం కార్మికుల కోసం రైల్వే కార్మికులకు అండగా ఉంటున్న డాక్టర్ చిలుకూరి స్వామి అని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మే 1న కార్మిక దినోత్సవం సందర్భంగా శ్రమశక్తి అవార్డును కార్మిక మంత్రి చేతుల మీదుగా ఆలేరు ప్రాంతవాసి షారాజపేట గ్రామానికి చెందిన చిలుకూరి స్వామికి అందజేయడం సంతోషంగా ఉంది అన్నారు. రైల్వే కార్మికులకు మరిన్ని సేవలు చేయాలని, ఉన్నత పదవులు అధిరోహించాలని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్, రామనర్సయ్య, మల్లేశం గౌడ్, మహేందర్, సర్పంచులు, మాజీ ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. మధ్యలో నిరాశ వచ్చింది అంటే అనొచ్చు, కానీ సరే చిన్నప్పటి నుంచి సోషల్ యాక్టివిటీస్ అంటే సామాజిక కార్యక్రమాలు నీకు చిన్నప్పటి నుంచే వంట పట్టినా, చిన్నప్పటి నుంచే నీ తోటి విద్యార్థులు, పేద విద్యార్థులకు, నీకంటే జూనియర్ పేద విద్యార్థులకు పుస్తక రూపంలో, బట్టల రూపంలో సాయం అందించిన, కాలక్రమేణా యువకుడుగా ఉన్నప్పుడు రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి నీకు తోచిన సామాజిక కార్యక్రమాలు, పేదవాళ్ళని ఆదుకునే కార్యక్రమాలు చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మరి అట్లాంటి కార్యక్రమాలు చేస్తూ 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 యూనివర్సిటీలో కూడా బ్రహ్మాండంగా సామాజిక కార్యక్రమాలు చేయడమే కాకుండా తెలంగాణ మలి ఉద్యమంలో కూడా యాక్టివ్గా పాల్గొని, తర్వాత పెళ్ళైనది వేరే విషయం, కానీ ఇన్ని రకాలుగా తను ఎదుగుతూ వచ్చినారు. స్వయం కృషితో ఎదిగినారు. ఎవ్వరు రికమెండ్ చేసో, పైరవి చేసో, ఇంకొకరు జెండా పట్టుకోనో కాదు. స్వయంగా ఇక్కడ యువకులతోని ఒక యూత్ కమిటీ వేసుకొని, ఒక యువజన కమిటీ ద్వారా అనేక కార్యక్రమాలు చేసుకుంటూ అంచెలంచెలుగా ఎదుగుతూ ఈరోజు రాష్ట్ర స్థాయికి ఎదిగిన మా చిలుకు స్వామికి దేవతలందరి ఆశీర్వాదం చిలుకు స్వామికి ఉండాలని చెప్పి నేను ఆశిస్తా ఉన్నాను. ఒక సందర్భాన్ని గుర్తు చేసుకోవాలి. ఈ ఊర్లో ఎన్నికలు వచ్చినప్పుడు నాకు పరిచయం, అంతకుముందు నాకు చిలుకు స్వామి నాకు పరిచయం కాదు. ఈ ఊర్లో గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ అప్పుడే నాకు పరిచయం. మరి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారేమో నిరోషాన్ని టార్గెట్ చేసినారు. నేను ఈ ఊర్లోకి వచ్చినప్పుడు ఒకటే మాట చెప్పిన, ఎన్ని వార్డులు ఏమో కానీ సెకండ్ వార్డులో మాత్రం వారు ఎవరికి జరుగుతుంది, పోటీ ఎవరికి జరుగుతుంది అంటే నిరోషాకు వీలైలేకని చెప్పి, అంటే ఆ విధంగా ఆయన ప్రసంగంలో నిరోషాన్ని ఎట్లా పెట్టి ఓడియాలని చెప్పిపోయారు. కాబట్టి నేను కూడా కరెక్ట్ సమాధానం చెప్పిపోయినా. వాస్తవంగా ఈ గ్రామస్తులకు 2వ వార్డు ఓటర్లందరికీ కూడా చేతులు దండం పెట్టాలి. ఎందుకంటే ఆ రోజు నేను చెప్పింది ఎమ్మెల్యే వర్సెస్ నిరోష అని చెప్పినాను. సో ఎమ్మెల్యేని ఓడించి నిరోషాన్ని గెలిపించినందుకు వారికి ధన్యవాదాలు. నిరోష కూడా మొక్కబోని ధైర్యంతో, నా భర్తకు నేనేమీ తక్కువ కాదు అన్నట్టుగా మొక్కబోని ధైర్యంతో ఆమె కూడా ప్రతి ఓటర్ దగ్గరకు వెళ్ళి నేను తప్పకుండా మీకు సేవ చేస్తాను, నాకు అవకాశం ఇవ్వండి అని మరి ఓటర్లను మెప్పించి ఒప్పించి వార్డు మెంబర్గా గెలిచినారు. వారికి సహకరించిన నాయకులందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. అదేవిధంగా చిలుకు స్వామి గారి గురించి మరి ఇంతకుముందు మన రాజేందర్ గారు చెప్పిన, మన చక్రధర్ గారు చెప్పిన, ఎంతమంది చెప్పినా మనం చాలా తక్కువే. ఎందుకంటే వారి గురించి స్పష్టంగా చెప్పారు. 3682 దరఖాస్తులు వస్తే ఈ అవార్డుకి 4 రాష్ట్రాల నుంచి, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా కర్ణాటక, ఈ 4 రాష్ట్రాల నుంచి 3862 దరఖాస్తులు వస్తే ఈ దరఖాస్తుల్లోంచి రాష్ట్ర స్థాయిలో అవార్డుకి ఎంపికైంది ఎవరు అంటే మన చిలుకు స్వామి. అంటే ఎంత పోటీ ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఇట్లాంటి అవార్డులకు ఏం పైరవీలు ఉండవు, ఎలాంటి రికమెండేషన్లు కూడా ఉండవు. అట్లాంటిది ఒక కమిటీ, రాష్ట్ర కమిటీ శ్రామికులకు అండగా ఉండి వాళ్ళ కోసం అనేక సహాయ కార్యక్రమాలు చేసిన వారికి మాత్రమే ఇస్తారు. ఇంతకుముందు చక్రధర్ గారు మాట్లాడుతూ నా పక్కనే కూర్చున్నారు, నాకు కొత్త విషయాలు 2 చెప్తారు.
చాలా కష్టపడ్డారు స్వామి. ఏదో కేవలం యూనియన్ లీడర్గా గెలిచిన తర్వాత మా అందరి లెక్క కాకుండా వారు శ్రామికులకు ఏది మన బెనిఫిట్స్ ఏవైతే వస్తాయో, పథకాలు ఏవైతే వస్తాయో ఆ పథకాలు అందించడానికి చాలా కష్టపడ్డాడు, పోరాటం చేసిండు. కాబట్టి ఈరోజు ఈ స్థాయికి వచ్చిండనే మాట చెప్తున్నారు. వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ స్వామి, రియలీ వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ. 4 రాష్ట్రాలకు సంబంధించిన అవార్డు మా షారాజీపేటకు తీసుకొచ్చినందుకు మా చిలుకు స్వామికి మరి నిండు మనసుతో మా ఆశీర్వాదం తప్పకుండా ఉంటుంది. ఆ భగవంతుడి యొక్క ఆశీర్వాదం కూడా ఉంటుందని నేను ఆశిస్తా ఉన్నాను. వాళ్ళు కావచ్చు, కళాకారులు కావచ్చు, అందరికీ పేరు పేరున్న నాయక హృదయపూర్వక నమస్కారాలు. ఇవాళ ఒక షారాజీపేటలో ఒక పండుగ వాతావరణం లాగా జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ముఖ్యంగా మరి చిలుకు స్వామి గారి గురించి ఇంత గొప్పగా ఇంతమంది రైల్వేలో ఉన్నటువంటి నాయకులే కాదు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నాయకులు కూడా వారిని అభినందిస్తుంటే, వాటి విషయాలు చెప్తుంటే నేను కూడా ఆశ్చర్యపోతున్నా. ముఖ్యంగా ఈ ఆలేరు నియోజకవర్గం నుంచి శ్రమశక్తి అవార్డుకు ఎంపిక కావడం ఇది ఆలేరు నియోజకవర్గానికే కాదు, షారాజీపేట గ్రామానికే ఒక గర్వకారణం. ఇది ఆషామాషి కాదు. మీరందరూ కూడా గ్రహించాలా, మన నియోజకవర్గానికి ఇంత గొప్ప అవకాశం కల్పించినందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ అవార్డు ఆషామాషి కాదు. ఎందుకంటే నేను కూడా మరి ఒక 3-4 కంపెనీలకు ఒక కార్మిక విధంగా 40 సంవత్సరాలుగా పనిచేస్తున్నా. వారి వేతనాల విషయంలో 5 అత్యున్నత కూడా చేసినటువంటి సందర్భం. అదే విధంగా రైతు ప్రతినిధిగా 42 సంవత్సరాలుగా సహకార బ్యాంకు చైర్మన్ గా, నల్లగొండ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు చైర్మన్ గా, రాష్ట్ర అపెక్స్ కోఆపరేటివ్ బ్యాంకు వైస్ చైర్మన్ గా కూడా నేను సేవలు అందించిన. ఎందుకు చెప్తున్నానంటే అటు కార్మిక నాయకులుగా, ఇటు సహకార సొసైటీ చైర్మన్ గా కూడా నేను పనిచేస్తున్నా. నాకు వారు దగ్గరగా ఉన్నారు. ఎందుకంటే ఈ సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ అసిస్టెంట్ సెక్రటరీగా, అదే విధంగా ఈ ఎంప్లాయీస్ దాదాపు 40,000 ఎంతమంది 3 రాష్ట్రాలకు సంబంధించిన రైల్వేలే పనిచేసేటువంటి సౌత్ సెంట్రల్ రైల్వే ఉద్యోగస్తుల యొక్క సహకార క్రెడిట్ సొసైటీకి వారు చైర్మన్ గా ఇంత చిన్నతనంలో ఎన్నికైనంటే అది ఆషామాషి విషయం కాదు. అందుకే వారికి 2 ఉన్నాయి, నేను కూడా అందులో 2 భాగస్వామ్యంగా ఉన్నందుకు నేను గర్వపడుతున్నా. ముఖ్యంగా మీ షారాజీపేట గ్రామానికి అతి సమీపంలో టంగుటూరులో గొప్ప ఎక్స్ప్రెస్ ఉంది. అదొక చిన్న కంపెనీ. అట్లాంటి కంపెనీలు లక్షలాది కంపెనీలు తెలంగాణలో ఉన్నాయి. అంతేకాదు సౌత్ సెంట్రల్ రైల్వే కావచ్చు, రోడ్డు రవాణా సంస్థ కావచ్చు, అనేకమైనటువంటి లక్షలాది కంపెనీల నుంచి ఎవరైతే కార్మికుల కోసం కష్టపడి పనిచేస్తారో, వారి కోసం త్యాగం చేస్తారో అటువంటి వ్యక్తిని మేడే సందర్భంగా ప్రతి సంవత్సరం శ్రమశక్తి అవార్డు ఒక కమిటీ డిసైడ్ చేసిన ఆషామాషి విషయం కాదు ఇది. అటువంటి అవార్డు మన షారాజీపేట గ్రామానికి, మన ఆలేరు నియోజకవర్గ గ్రామానికి, మన స్వామి గారికి రావడం ఇది ఎంతో గర్వించినటువంటి విషయం అని చెప్పి సందర్భంగా మనం చేస్తుంది. అవార్డు నాకు రావడానికి వెనుక ఎంతో మంది కార్మికుల యొక్క చెమట చుక్కలు, ఎంతో మంది కార్మికుల యొక్క కష్టార్జితం. మరి అదేవిధంగా ఈ శ్రమశక్తి అవార్డు వెనుక నా చిన్ననాటి మిత్ర యువజన సేవా సంఘం ఏదైతే ఉందో, మరి వారి యొక్క గుర్తింపు ద్వారా వారి గ్రామ స్థాయిలో చేసినటువంటి ఏదైతే ఉందో ప్రజలకు చేసినటువంటి సర్వీస్ ద్వారా ఒక గుర్తింపు నాకు వచ్చింది. మరి అదేవిధంగా ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే నా శ్రమశక్తి వెనుక నా తల్లి యొక్క పాత్రకి నాకు కీలకంగా ఉందని సభాముఖంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా సేమ్ ఈరోజు ఈ శ్రమశక్తి వెనుక నా భార్య యొక్క శ్రమ ఉందని మీ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ శ్రమశక్తి వెనుక నా
ఊరు గ్రామ ప్రజల యొక్క శ్రమ ఉందని మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఆ రోజు 20 సంవత్సరాల క్రితం ఇదే గ్రామంలో ఆ రోజు అన్న మరి రామనాథ్ అన్న ఒక వార్డు నెంబర్కు ఉండుకుంటూ ఇంతకుముందు చెప్పాడు. అన్న ఆ రోజు కమిట్మెంట్ గా ఒక ఆటో యూనియన్ నడుపుకుంటూ మా గ్రామానికి మా వాడకు వచ్చి కొన్ని రకాలైన సోషల్ యాక్టివిటీ చేయాలా. మరి ఆనాడు ఉన్నటువంటి కలెక్టర్ విజయానంద్ సారు ఆధ్వర్యంలో మాకు చేసినటువంటి కార్యక్రమాల కింద మరి మా మిత్ర యువన సేవా సంఘం స్థాపించి ఎన్నో రకాలైన బ్రహ్మాండమైనటువంటి సేవా కార్యక్రమాలు గ్రామ స్థాయిలో చేయడం జరిగింది. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.